విశాఖ సిటీ గోపాలపట్నం సమీప చంద్రనగర్లో ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో ఓ ఇంటి నుంచి భీకర బాంబుల వర్షం ఆ ప్రాంతవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. నిరాటంకంగా బాంబులు పేలుతూ భారీగా మంటలు ఎగిసిపడడంతో భారీ శబ్దాలకు సమీప ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు బింబెలెత్తిపోయారు. స్థానికులు సమయస్ఫూర్తితో మంటలు ఆర్పడం, పోలీసులు కూడా సకాలంలో స్పందించి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంతో ఘోర ప్రమాదమే తప్పింది. జరిగిన ఘటనను తలుచుకొని జనం గగ్గోలు పెట్టారు. ఇక్కడ బాంబులు శివ అనే వ్యక్తి బాణసంచా తయారీ సామాగ్రిని ఓ ఇంట్లో నిల్వ చేయడం, ఎండల వేడికి నిప్పులు రాజుకుని ఇలా రాత్రి 7:30 సమయంలో మంటలు వ్యాపించి జరగరాని ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గోపాలపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే చాలా పెద్దగా బిల్డింగ్ అవతల ఎంత ఎత్తుందో అంత ఎత్తున మంటలు చాలా దారుణంగా పిల్లలందరూ భయపడిపోయారు. మొత్తం అవతల పక్క సిలిండర్లు అన్ని గ్యాస్ కట్టిస్తాం, టీవీలు కట్టిస్తాం, మొత్తం పిల్లలందరూ భయపడిపోయారు. ఇక్కడ చాలా మంట, చాలా రేంజ్. మరి మా ఇంట్లో ఉన్నామండి, పెద్ద మంటలు వచ్చి సౌండ్లు వచ్చాయి. ఒక 15 days బ్యాక్ వచ్చాను. ఇతను ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ ఇల్లు అంతా మొత్తం చెక్ చేశాను. నేను చెక్ చేసిన తర్వాత సంచులు గించులు ఉంటూ మొత్తం తీసి కాల్పిచ్చాను. ఇతను కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చెప్పాను నేను, ఆయన తయారు చేసినట్లయితే ఆయనకు ఒక్కరికే కాదు మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణాలు పోతాయి, దయచేసి ఏది ఉన్నట్లయితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాయి. మీరు ఒకసారి చెప్పండి సార్. ఆయన ఎస్ఐ గారు, సిఏ గారు 2 జీపులు వచ్చారు ఆ రోజు. వచ్చి ఆ సామాన్లు ఏమున్నాయో అవన్నీ తీయించి బయట పెట్టించి వాటర్తో కడిగించారు వాళ్ళది. అది క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత కూడా ఆయనకి చెప్పారు, ఏదైనా పని చేసుకో, ఇది ఇక్కడ మరి చెయ్యొద్దు అని చెప్పేసి చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు మేము కూడా ఆయన చెప్పడం జరిగింది, నువ్వు పెయింటింగ్ పని వచ్చు కదా, నా దగ్గర రా, నా కాంట వర్క్ ఇస్తాను అంటే ఇమీడియట్గా నేను వచ్చేస్తానని అన్నాడు. కానీ అక్కడ స్టోర్ చేశాడు. నేను ఒక రోజు అడిగాను, అడిగితే లేదు అది రేట్లేదు, కావాలంటే తాళం ఇస్తాను చూసుకో అని కూడా అన్నాడు మాతోని. మేము భయం వేసింది, పక్కన ఉంటాం కదా అందుకోసం అని. అయితే అతను ఆ మాట అన్నాడు. మరి అది ఫేక్, అది అబద్ధం చెప్పాడు. అప్పుడు ఇవాళ తెలిసింది మాకు.